హరము నీ స్వరము మాధుర్యము నీ పాదాలు అపరంజిమయము యేసయ్యా నా ప్రాణ ప్రియుడా మనగలనా నిన్ను వీడి క్షణమైనా యేసయ్యా నా ప్రాణ ప్రియుడా
గొప్ప దేవానికి వందం చెల్లిస్తున్నాం. అందరం లేచిపడదాం, లేచిపడి ఆరాధిస్తాం. హల్లెలూయా. తల్లి వడిలో పవలించే బిడ్డవాలని తండ్రి నీ వడిలోనే బతికితేనయ్యా అని పాడి చూస్తూ తీస్తూ ఆరాధిస్తాం. మన యొక్క తండ్రి దేవాది దేవుడైన ఆయన యొక్క సన్నిధానంలో మనము సంతోషంగా ఆరాధిస్తాం. ఆయన మనకు తోడై ఉన్నాడు. ఆయన మనకు ఏమై ఉన్నాడమ్మా? తోడై ఉన్నాడు. తల్లి అయి తండ్రి అయి ఈ లోకంలో మనకి అన్ని విధాములుగా ఆయన మనకు సహాయం చేయు సహాయకుడై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ఆత్మతో సత్యముతో ఆరాధిద్దాం. తల్లి ఒడిలో పవలించే బిడ్డవాలని తండ్రి నీ ఒడిలోనే వెదికితేనయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా. చెప్దామా? తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేని తండ్రి నీ ఒడిలోనే ఒదిగితినయ్యా.
తినయ్యా తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా రెండు చేతులు దాచి తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని ఒడిలోనే ఒదిగి తినయ్యా అవును నా తండ్రి నా కష్ట సమయంలో వ్యాధి బాధలలో నా తండ్రి అని పిలవగానే నా చెంత చేసి లాలించి పాలించి ముద్దాడి ముచ్చడించి నా దేవానికి కష్ట సమయంలో ఆదుకున్న దేవా ఏమిటో ఈ స్థితిలో ఆదుకున్న దేవా నా జీవితం ఏమిటి నా భవిష్యత్తు ఏమిటి అన్నప్పుడు తండ్రి మార్గము చూపిన దేవానికి వందనాలు మార్గము చూపిన దేవానికి వందనాలు నీ చెంత ఉన్నప్పుడు నాకు వేదన లేదు యేసయ్యా నాకు భయం అనేది లేదు దేవా నా తండ్రి నా ప్రభువా ఈ లోకంలో నా తండ్రి తల్లిగా తండ్రిగా ఆదరిస్తున్నావు పోషిస్తున్నావు తండ్రి ధైర్యపరుస్తున్నావు వెన్నుతట్టి నడిపిస్తున్నావు దేవా నువ్వెంత కృపగల దేవుడు తండ్రి ఎంత జాలిగల దేవుడు దేవా ఈ లోకంలో ఎవరు విడిచినాను విడివని వాడవు ఎడబాయిన వాడవు నాయనా ఎవరు మరిచినాను మరివని వాడవు నా ప్రభువా మరువలేని దేవుడవు తండ్రి మధురమైన నీ ప్రేమతో నన్ను ప్రేమించిన దేవా ఓ నీ యొక్క జీవజలము నింపి నా ప్రభు మమ్మల్ని నింపిన దేవానికి వందనాలు ఓ నీ జీవపు ఊటలో నింపి నడిపించిన దేవానికి వందనాలు యేసయ్యా హల్లెలూయా రెండు చేతులు చాల్సి దేవానికి వందనాలు యేసయ్యా దేవానికి వందనాలు యేసయ్యా వందనాలు తల్లి వడిలో పవలించే బిడ్డవలేనే తండ్రిని వడిలోనే ఒదిగి తినయ్యా తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని వడిలోనే ఒదిగి తినయ్యా తల్లి వడిలో పవలించి బిడ్డవలేనే తండ్రిని వడిలోనే
తల్లిగా విరిచిన దేవా ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. చెప్తామా? తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. లోకాన్ని నేను మరిచితినయ్యా. లోకాన్ని నేను మరిచితినయ్యా. లోకాన్ని నేను విడిచితినయ్యా. లోకాన్ని నేను విడిచితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే ఒడిలోని ఒదిగితినయ్యా. తల్లి ఒడిలో పవలించే బిడ్డవలేనే తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. తండ్రి నీ ఒడిలోని ఒదిగితినయ్యా. ఈ లోకంలో తండ్రి నాకున్న సమస్యలు బట్టి నాకున్న బాధను బట్టి నా తండ్రి ఎవరైతే నా ప్రభు కృంగిపోవచ్చున్నారో వారికి ఉన్న శ్రమలను బట్టి వారికి ఉన్న బాధను బట్టి ఆదరణ లేదు, నాకు తోడు లేదు, నాకు అమ్మ లేదు, నాకు తండ్రి లేదు అని ఎవరైతే చింతిస్తున్నారో వారికి నా తండ్రి నీ ఆదరణ కలిగించావు. తల్లిగా తండ్రిగా ప్రేమించేవాడిని నన్నన్నావు తండ్రి. నీ ఒడిలో నీ ప్రభు ప్రతి బిడ్డ ఒదుగునుగాక తండ్రి. నా తండ్రి నీ విడిచిపెట్టేవాడువు కాదు తండ్రి. ఈ లోక బంధము నా ప్రభు క్షణ బంగారము తండ్రి విడిచిపెట్టిపోతుంది ప్రభు, కానీ నువ్వు విడిచిపెట్టేవాడువు కాదు, విడిచిపెట్టేవాడువు కాదు తండ్రి. నిన్ను విడువను ఎడబాయనన్నావు, నేను నీకు తోడుగా ఉన్నానన్నావు తండ్రి. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నావు నాయనా. మా వెన్ను తట్టి నడిపిస్తున్న దేవానికి వందనాలు నా తండ్రి. నా చుట్టూ ఆవరించి ఉన్న దేవానికి వందనాలు. ఓ నన్ను నా ప్రభు చేపట్టి నడిపిస్తున్న దేవానికి వందనాలు యేసయ్య. ఓ నన్ను తట్టి లేపుతున్న దేవానికి వందనాలు, నీకు వందనాలు యేసయ్య. ఏమితో ఏమి స్థితిలో నా జీవితం ఇంతే, నేను ఇంకేమి చేయగలను, నాకు వేరే ఆధారం ఏముంది అని బాధపడిన సమయాల్లో నా తండ్రి గొప్ప ఆదరణ కలిగించి నా ప్రభు భుజము పట్టి నా ప్రభు నడిపించిన దేవానికి వందనాలు నా తండ్రి. ఒక కుమారుడు ఒక కుమార్తె తల్లి భుజము పైన ఏ రీతిగా ప్రభు ఆదరణ పొందుతుందో, విశ్రాంతి పొందుతుందో అట్టి ఆదరణ విశ్రాంతి మాకు దయచేసిన దేవా నీకు వేలాది వందనాలు. దయచేయి వాడవు తండ్రి. ఇంకా ఎవరైనా తండ్రి నా ప్రభా అటువంటి ఆదరణ లేక ఏ తప్పు చేయకుండా నిందలు మోయిస్తున్నవారు ప్రభా, ఏ యొక్క ప్రభు నేరము చేయకుండానే మోస్తున్నవారు ప్రభా నాయన, భారముతో నిన్ను ప్రతి బిడ్డకు విడుదల కలుగును గాక, విశ్రాంతి కలుగును గాక, సమాధానము కలుగును గాక, నెమ్మది వచ్చును గాక నా ప్రభా నీకు వందనాలు నా తండ్రి. కూడా వచ్చి పెట్టి జ్ఞాపం చేసుకున్న నా ప్రభా వారి యొక్క అవసరతలు ఏస్తున్నాములు తీర్చమని ప్రార్థిస్తున్నాం. నీ నామమున వారి విశ్వాసముతో ఏమి అడుగుతున్నారు అది వారు పొందుకును గాక. వచ్చి నీ కృపలో నా ప్రభా దాయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. రానున్న వారిని త్వరపెట్టి నడిపించము తండ్రి. భయం లేని వారితో మాట్లాడము తండ్రి. నా ప్రభా భయం లేకుండా నా తండ్రి నీ సన్నిధానములో నా ప్రభా ఉంటున్న జన సమూహముతో మాట్లాడము తండ్రి. నా ప్రభా భయం లేదు తండ్రి. ఈ లోకం అనే నా ప్రభా వ్యసనాలకు నా ప్రభా బానిసలు అయిపోతున్నారు ప్రభా. అటువంటి బానిసత్వం నుండి విడిపించము తండ్రి. సమాధానము శాంతి అనుగ్రహించి మేము పొందుని ప్రార్థిస్తున్నాం. నీ దాసులు నిలబెట్టి నా ప్రభా ఏడంతల ఆత్మతో నింపి నా ప్రభా మాకు కావలసిన జీవాహారం మాకు దయచేయి నా ప్రభా. నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడము తండ్రి. నీ వాక్యం అనే వాడిగల నచ్చలు కట్టముతో ప్రతి జీవితము నా తండ్రి సరి చేయబడును గాక. అటువంటి కృపను ప్రతి బిడ్డగా అనుగ్రహించి మేము పొందని ప్రార్థిస్తున్నాం. నీ దాసుల ముఖాంతంలో నుంచి నా ప్రభా మాతో మాట్లాడము తండ్రి. మమ్మల్ని దర్శించము తండ్రి. మమ్మల్ని
మమ్మల్ని నడిపించి మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి బతిమాలి వేడుకొనుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరూ దయచేసి కూర్చుందాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. గత వారాన్ని మనం ధ్యానం చేశాం దేవుని యొక్క పునరుత్థాన దినాన్ని గురించి. ఈరోజు ఈ దినాన్ని దేవుడు యొక్క సన్నిధిలో మనం చాలా సంతోషంగా ఆరాధన చేశాం. దేవుడు మనల్ని తాకిండి అన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. యేసు నీకు వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓకే, దేవునికి స్తోత్రం. పోయిన వారాన్ని మనం ధ్యానించిన అంశాన్ని మీకు జ్ఞాపకం ఉందనుకుంటా. అవునమ్మా? హల్లెలూయా. ఉందా? ఓకే, ఉంటే చాలా మంచిది. సరే, వెరీ గుడ్. మళ్ళీ చెప్పమని చెప్తే మళ్ళీ కన్ఫ్యూజ్ అయిపోయి క్వశ్చన్ చేస్తున్నా అన్నట్టుగా ఉంటుంది కాబట్టి మీకే వదిలేస్తున్నా. నెక్స్ట్ మీరే చెప్పాలి. దీనికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. సో ఈ దినాన్ని మనము దేవుని యొక్క వాక్కును అంటే మాట, దేవుని మాట వింటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మనం చూద్దాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సో చాలా సందర్భాల్లో విన్నాం. ఇప్పటికీ అనేక సందర్భాల్లో దేవుని యొక్క మాట ఏం చేస్తుంది అనేది మనం విన్నాం. నిజంగా దేవుని యొక్క మాటలో శక్తి ఉన్నది. హల్లెలూయా. ఏమన్నామా? శక్తి ఉన్నది. దేవుని మాటలో విడుదల ఉన్నది. దేవుని మాట విన్నవారు కట్టబడతారు. దేవుని మాట వినని వారు ఏమవుతారు? కట్టబడక వారి జీవితాలు తొలగిపోయి వాళ్ళకు వాళ్ళే వారు త్రోవ తప్పిన వారుగా ఉండి నాశనంలోకి నడిచేవారుగా ఉన్నారు. చాలా సందర్భాల్లో మనం చూస్తున్నాం. అనేకమైనటువంటి బైబిల్ గ్రంథంలో అనేక భక్తులు కూడా మాట విని అద్భుతాలు పొందుకున్నారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అద్భుతాలు పొందుకున్నారు, అద్భుతాలు చూసిండ్రు. సో ఇలాగా అనేక విషయాలు మనం చెప్పొచ్చు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సరే, మాట అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఒక మాట ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. హల్లెలూయా. ఒక మాట ఒక వ్యక్తిని ప్రభావితం చేస్తుంది. తర్వాత ఒక మాట ఒక వ్యక్తిని కృంగదీస్తుంది, బలపరుస్తుంది, కృంగదీస్తుంది. బలమిచ్చే మాటలు, కృంగదీసే మాటలు కూడా ఉంటాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాటలో మనము గమనిస్తే దేవుని మాట వినడం వలన ఇంకా బలం పొందుకుంటాం, ఇంకా శక్తిని పొందుకుంటాం. మామూలు మాట గురించి మాట్లాడితే మాట చేత భూమిని ఆకాశాన్ని ఆయన సృజించిండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేసిండు? భూమి ఆకాశము, భూమిని కమ్మన్నప్పుడు భూమి అయింది, ఆకాశం కమ్మంటే ఆకాశం అయింది. ఇదంతా కూడా సృష్టి యావత్తంతా కూడా ఆయన మాట సెలవీయగా, హల్లెలూయా, మాట సెలవీయగా అవి జరిగినాయి. దానికి స్తోత్రం. సో నేను ఆ జీవితంలో, దానికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఆ జీవితంలో మాట దేవుని మాట మనం తీసుకుంటే చూడండి, భక్తులైన అబ్రహాము మనం చూస్తాం, ఆయన మాట తీసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి విధేయత కనపరిచాడు. విధేయత కనపరిచిన తర్వాత ఆయన జీవితంలో మహా అద్భుతాలు పొందుకోవడం జరిగింది. దానికి స్తోత్రం. అలాగే మనం గమనిస్తే ఆది కాలంలో ఆదాము అవ్వలు దేవుని మాట విన్నారా? వినలేరా? విన్నప్పుడు వాళ్ళు తండ్రితో చాలా సంతోషంగా గడపడం జరిగింది. ఏదైనా తోటలో వాళ్ళు ఉంటూ వాళ్ళ జీవితాన్ని సంతోషంగా గడపడం, వాళ్ళు ఎంతో దేవునితో అన్యోన్యంగా ఉంటూ ఆయనతో మాట్లాడడం, హల్లెలూయా, ఆయనతో సంభాషించడం, తండ్రి కుమారులు ఎలాగైతే మాట్లాడతారో అలాగా వారితో ఆయన సంతోషంగా గడపడం జరిగింది.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మాట చాలా ప్రభావితం చెందేదిగా ఉంటుంది. చూడండి, మామూలుగా ఎలా ఉంటుందంటే కొన్ని సందర్భాల్లో అనుకూలంగా ఉంటేనేమో ఒకలాగా, అనుకూలంగా లేకపోతే ఇంకొకలాగా మాట్లాడతాం. వైఖరి అంటారు దాన్ని. ఏమంటారు? హల్లెలూయా. మనం మామూలుగా చూడండి, కింద నడుచుకుంటే రోడ్డు మీద మనం నడుస్తూ వెళ్తున్నప్పుడు అక్కడ వాటర్ ఉన్నాయి. ఆ బైక్ వాళ్ళో లేకపోతే బండి వాళ్ళో ఆ యొక్క కారు ఆ వాటర్లో నుంచి వెళ్తున్నప్పుడు ఆ వాటర్ ఏమవుతుంది? హల్లెలూయా, మన మీద అది పడుతుంది కదా. అప్పుడు మనకి ఎలా ఉంటుంది? కోపం వచ్చేసి రకరకాలుగా మాట్లాడి చిరాకుతోటి, ఏంటి నీకు కళ్ళు కనబడతలేవు, ఆయనకు కనీసం కొంచెం నీళ్ళకి వెళ్ళక ఉండకుండా పక్క నుంచి వెళ్తే బాగుండు కదా, మా మీద ఏం పడకుండే, ఈ బురద వాటర్ పడకుండే అని ఇలాగ ఫీల్ అవుతాం. హల్లెలూయా. సో అట్లా ఫీల్ అయ్యి మనం లోపల మనం ఏం చేస్తామంటే వారిని ఏం చేస్తాం? దూషించడం కూడా జరుగుతుంది. హల్లెలూయా. కోపంతో రగిలిపోతుంది. కొందరు అయితే అరుస్తారు, అరే నీకు కళ్ళు కనబడతలేవా అని చెప్పి అంటారు. హల్లెలూయా. సో అట్లా ఈ సంభాషణలో వాళ్ళు వెళ్ళిపోతే మంచిదే, కొన్నిసార్లు ఆగిపోయి గొడవలు కూడా జరుగుతాయి. అయితే అప్పుడు ఆ బండి మీద ఉన్న వాళ్ళ వైఖరి ఎలాగుంటుంది మీకు బాగా తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. వాడు అనుకుంటాడు, ఈ నీళ్ళు ఉన్నాయని తెలియలేదా నీకు? కొంచెం అక్కడ ఆగితే నీళ్ళు నేను వెళ్ళిపోతే నీ మీద పడకుండే కదా, మీకు కనబడతలేవా బండి వస్తుందని చెప్పి. హల్లెలూయా. బైక్ వస్తుందో, లారీ వస్తుందో, కారు వస్తుందని మీకు కనబడతలేవా? కొంచెం అటు ఆగిపోతే పడకుండే కదా అని ఆయన అనుకుంటే వెళ్ళిపోతాడు. హల్లెలూయా. అట్లా ఆ అనుకూలమైనటువంటి అంటే వాళ్ళకు తగిన రీతిగా దాన్ని తీసుకుంటారు. వాక్యం కూడా కొన్నిసార్లు ఏం చేస్తారంటే, దేవుని వాక్యం మాట్లాడుతున్నప్పుడు, వాక్కు విడుదల అవుతున్నప్పుడు మనుషులు ఏం చేస్తారంటే వారి అనుకూలతను బట్టి, ఎస్ ఇది నాకు సంబంధించిందే, హల్లెలూయా, ఇది నా మేలు కొరకే అంటారు. కొన్నిసార్లు కఠినంగా వచ్చిందనుకో, లేదు ఫలానాళ్ళ కోసం ఉండేనేమో, వాళ్ళు ఉంటే బాగుండే, ఒకవేళ రాలేరు అనుకోండి, వాళ్ళు ఈరోజు వాళ్ళు వాక్యం వింటే బాగుండే, వాళ్ళకి సంబంధించిన వాక్యం నాకు కాదు అని అనుకుంటారు. హల్లెలూయా. సో అండి, వైఖరి ఇలాగుంటుందన్నమాట. మంచిగా వస్తేనేమో నాది, అది కొంచెం కఠినంగా ఉంది అనుకుంటే ఇది నాకు కాదు అన్నట్టుగా మాట్లాడతారు. సో ఇలాగా అంటే తీసుకునే విధానంలో ఉంటుంది. కాబట్టి ఇలా వైఖరి, మనిషిని యొక్క వైఖరి ఇలాగుంటుంది వాక్యం పట్ల. కానీ కూడా దేవుని విషయంలో కూడా మంచి జరిగితేనేమో దేవుడు ఉన్నాడు, ఎస్ గాడ్ విల్ డూయింగ్ అని అంటారు. దేవుడు నా కొరకు పని చేస్తున్నాడు, దేవుడు నాకు మేలు జరిగిస్తున్నాడు అంటాడు. మేలు జరిగితే, మంచి జరగలేదనుకోండి, హల్లెలూయా, దేవుడు ఉన్నాడా ఇంతకు? హల్లెలూయా. దేవుడు ఉన్నాడా? ఉంటే ఇలాగ అవుతుందా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నా, ఎంత చర్చికి వెళ్తున్నా, అన్నీ నాకు ఏమవుతున్నాయి? వ్యతిరేకంగానే జరుగుతున్నాయి. హల్లెలూయా. నేను అనుదినం వాక్యం వింటున్నా, ఇవన్నీ నాకు వ్యతిరేకంగా జరుగుతున్నాయి అని చెప్పి దేవుణ్ణి క్వశ్చన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. ఇది మానవుని యొక్క వైఖరి. అలా కాకుండా సర్లే పోన్లే, నేనే ఈ వాటర్కు ముందు ఆగింటే బాగుండే, నీళ్లు నా మీద పడకుండే అనుకునే వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. హల్లెలూయా. అది మంచి దృక్పథం. ఏమంటారు దాన్ని? మంచి దృక్పథం. హల్లెలూయా. సో అంటే మంచి వైఖరి అనమాట. సో ఇట్లా ఇంకొంచెం మనం గమనిస్తే వాక్యాన్ని అలాగా చూస్తారు. అందుకే ఒకసారి దృక్పథం అంటే ఒక్కొక్క రకంగా ఉంటుంది. మళ్ళీ అది కూడా ఏంది అప్రోచ్ లేదా దృక్పథం అంటాం. దానికి స్తోత్రం, హల్లెలూయా. సో ఏమంటాం మామూలుగా కామెర్లు ఉన్నవానికి ఏమంటారు? అది కామెర్లేనా? హల్లెలూయా. పచ్చ కామెర్లు ఉన్నవానికి లోకమంతా పచ్చగా కనబడుతుందంట. హల్లెలూయా. అలాగా కొన్ని సందర్భాలు ఏం చేస్తారంటే, నేను బాగానే ఉన్నా, నేను వాక్యానుసారంగానే ఉన్నా, కానీ మిగతా వాళ్ళందరూ బాగలేరు అన్నట్టుగా వాళ్ళ దృక్పథం ఉంటుంది. హల్లెలూయా. అంటే మనం ఏం చూస్తున్నాం, ఏం వింటున్నాం, ఏం తీసుకుంటున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఒకవేళ ఈ అద్దాలు బ్లూ పెట్టుకున్నాను అనుకోండి, మీరు అందరూ ఎలా ఉంటారు? బ్లూగా అంటే కొంచెం కనబడతారు. అలాగే రెడ్ పెట్టుకున్నాను అనుకోండి, రెడ్ కనబడతారు. బ్లాక్ పెట్టుకుంటే బ్లాక్ కనబడతారు. సో ఇది ఒకలాంటి దృక్పథం.
హల్లెలూయా. సో కాబట్టి వాక్యము మనతో మాట్లాడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, దేని గురించి మాట్లాడుతున్నాడు, అది ఎలా నేను దానికి స్పందించాలి, ఎలా దాన్ని నేను తీసుకోవాలి అని మన ఆలోచన విధానాన్ని మనము కరెక్ట్గా చూస్తే ఖచ్చితంగా దేవుడు నీతో మాట్లాడతాడు. అది కఠినమైనా సరే, అది మేలు జరిగినా సరే, అది నీకు మేలు జరగకున్నా సరే, దేవుడు నీతోనే మాట్లాడతాడు, నీ కొరకే ఆ పనిని జరిగిస్తాడు. ఉదాహరణకు యోబును మనం గమనిస్తే అతనికి చాలా ధనధాన్యాలు ఉన్నాయి, ఆయనకు లేనిదంటూ లేదు, ఆయన రాజుగా ఉన్నాడు. అప్పుడు కొంతమంది వచ్చి అంటున్నారు, పరిగెత్తుకొని వచ్చి, అయ్యా నేను మాత్రం మిగిలిపోయాను, అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చనిపోయారు, ఆ గోడలు కూలిపోయినాయి, పశువులు చనిపోయినాయి అని చెప్పి శేషించిన వాడు నేనే అని అంటారు. అంటే ఆయన అన్నాడు, ఏమన్నాడు, మంచి దృక్పథం, మంచి వైఖరి కలిగిన యోబు అంటున్నాడు, దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని నామానికే మహిమ కలుగును గాక. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇంత గొప్ప మనస్తత్వము మనిషినికి రావాలి. అది ఈజీగా ఉండదు. దేవుని వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తే, దేవుని యొక్క పోలికలో, దేవుని యొక్క అడుగుజాడల్లో నడుచుకుంటే, ఆయన మాట ప్రకారం జీవించే వాళ్ళు మాత్రము ఇలా చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే సదుద్దేశంతో తీసుకొని, అది చెడు జరిగినా మంచి జరిగినా ఇది నా కొరకే, దేవుడు నా కొరకే ఈ యొక్క కార్యాన్ని తలంచాడు అని ఎంచి దాన్ని మనం అనుసరిస్తే, ఆ మాటను తీసుకుంటే, ఆ విషయాన్ని, ఆ సిచ్యువేషన్ను నీకు అనుకూలంగా దాన్ని తీసుకుంటే, ఖచ్చితంగా దాని వెనకాల దేవుడు మహా అద్భుతాన్ని నీ కొరకు ఉంచాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అంతా మన మంచికే అనే దృక్పథం మనకు ఉండాలి. అయితే ఆ వాళ్ళని తయారు చేసిన తర్వాత, ఆదామును తయారు చేసిన తర్వాత అవ్వను కూడా తయారు చేసి, అవునా, ప్రకటనలో నేను ఇంకా తీసి పెట్టిండు, సాటి అయిన సహాయం అన్నాడు. ఇది పెళ్లి రోజు చెప్తారు కదా. హల్లెలూయా. ఏం చెప్తారు? సాటి అయిన సహాయం. నరుడు ఒంటరిగా ఉండడం కాదు. ప్రతి పెళ్ళికి ఈ పదం మనం వింటాం. నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని చెప్పి దేవుడు సాటి అయిన సహాయాన్ని తయారు చేసిండు. సాటి అయిన సహాయము, తక్కువ ఎక్కువ అని కాదు, ఈక్వల్, సాటి అయిన సహాయము. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో సమానంగా ఎంచడానికి ఆమెను ఆయనకు తోడుగా ఆయన ఏర్పాటు చేశాడు. తర్వాత వాళ్ళను మంచిగా చేసిన తర్వాత ఇది మంచిది అని చెప్పి, ఇదిగో ఏదైనా తోటలో అన్నీ మీరు ఏం చేయాలి, అన్ని వృక్షం ఉన్న ఫలాలన్నీ తినొచ్చు, కానీ ఇదిగో ఈ ఫలానా చెట్టు ఫలాన్ని మీరు తినకూడదు. హల్లెలూయా. తినకూడదు. తిన్నారంటే ఖచ్చితంగా మీకేం జరుగుతుంది? మరణం వస్తుంది, మీరు నిశ్చయంగా చచ్చెదరు అని ఆజ్ఞ ఇచ్చిండు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి వాళ్ళన్నీ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. అదంతా కూడా జరుగుతూ ఉన్నది. దేవుడు వస్తున్నాడు, మాట్లాడుతున్నాడు, వాళ్ళతో గడుపుతూ ఉన్నాడు. వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారు, దాని వైపు తిరగలేరు. కానీ చూడండి, కొన్నిసార్లు మాటలు మనుషులను ప్రభావితము చేస్తాయి. ఎలా ప్రభావితం చేస్తాయి అంటే, మంచిగా క్వశ్చన్ రూపంలో. ఇంతకుముందు చాలాసార్లు మనం విన్నాం. ఒకసారి చూడండి, ఆది కాండము మనం గమనిస్తే 3వ అధ్యాయం. ఆది కాండము 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తి గలదై ఉండెను. అది స్త్రీతో, ఇది నిజమా, ఈ తోటల చెట్లలో చెప్పినా అడిగాను. అందుకు స్త్రీ, ఈ తోట చెట్ల ఫలమును మేము తినవచ్చును, అయితే ఆనెను. అందుకు సర్పము, మీరు చావనే చావరు, ఏలయనగా మీరు వాటిని తినదినమున కను తెరబడునను ఎదుగురని, దేవతల వలె యుందురని. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఏం చెప్పినాడంటే దేవతల వలె ఉందురు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎట్లా మాట్లాడుతుండ్రు గమనించండి. మీరు చాలాసార్లు మంచి మాట్లాడినట్టుగా ఉంటుంది. ఎలా ఉంటుంది? మంచి మాట్లాడినట్టుగా ఉంటుంది, కానీ చాలా ప్రమాదం.
చాలాసార్లు ఖండితంగా సూటిగా నొప్పి జరిగేటట్టుగా మాట్లాడితే అబ్బా ఈ సారు, ఈ పాస్టరు, ఈ పాస్టర్ అక్క, లేకపోతే ఈ బ్రదరు, ఈ సిస్టరు చాలా కఠినంగా మాట్లాడుతుంది అనుకుంటారు. హల్లెలూయా. ఎందుకంటే అది సూటిగా ఉంటాయి కాబట్టి కొంచెం నొప్పిగా ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇగో ఇట్లా మాట్లాడితే అబ్బా నువ్వు, దానికి స్తోత్రం, హల్లెలూయా, నీలాంటి టాలెంట్ ఉన్నోళ్ళే లేరు, నీ అంత స్మార్ట్ ఎవరు లేరు, నువ్వు చాలా స్మార్ట్ అని ఇట్లాగా తిరిగి ఎక్కడ తీసుకొస్తారు? మళ్ళీ ప్రమాదంలో పడడానికే తీసుకొస్తారు. ఇక్కడ సర్పం అంటుంది మీరు దేవతల వలె, హల్లెలూయా, ఎలా కనబడతారంట? దేవతల వలె ఉందురని దేవునికి తెలియనని, అందుకే మిమ్మల్ని ఏమని చెప్పిండు? ఆ చెట్టు యొక్క పండును తినవద్దని చెప్పిండు. హల్లెలూయా. అంతవరకు ఎవరి మాట ప్రకారం వాళ్ళు జీవిస్తున్నారు? దేవుని మాట ప్రకారం వాళ్ళు జీవిస్తూ ఆ తోటలో ఉన్న ఫలాలన్నీ కూడా తినుచు వాళ్ళు సంతోషంగా గడుపుతూ, వాళ్ళతో దేవుడు ఉదయకాలం సాయంకాలం ఆయన వస్తూ వాళ్ళతో మాట్లాడుతూ అలా ఎంతో అనన్యంగా సంతోషంగా ఆ యొక్క తోటలో జీవితాన్ని గడుపుతున్న సందర్భంలో సర్పం వచ్చేసి అంటుంది, ఈ సాతాను వచ్చి అంటుంది ఏమనంటే, ఇదిగో ఇట్లా ప్రేరేపిస్తుంది అనమాట, ఇదిగో మీరు మంచి చెడ్డలు ఇది మీ చెట్టు తినొద్దన్నాడా అని అడిగితే వారికి అవును అని చెప్పి అన్నవారికి అది కానే కాదు, అది అబద్ధం. ఎందుకంటే మీరు తిన్న దినాన మీరు మంచివారిగా మారిపోతారు, మీరు దేవతలుగా మారిపోతారు. చాలాసార్లు ఈ లోకంలో మనం గమనిస్తే ఎలా ఉంటుందంటే, దేవుడే కాదు కానీ దేవుని స్థానాన్ని మనం తీసుకోవాలనుకుంటారు. హల్లెలూయా. ఏమనుకుంటారు? దేవుని స్థానాన్ని మనం తీసుకుంటే బాగుండే అనే ఆలోచనతో మనుషుడు ఏం చేస్తాడంటే, దేవుని మాటను వినక వారి సొంత ఆలోచనతో, సొంత జ్ఞానముతో వాళ్ళే దేవుళ్ళ వలె తయారు కావడానికి ప్రయత్నం చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ అందుకే సాతాను నీవు దేవతలుగా మారిపోతారు అన్నది. అక్కడున్న ఆ క్వశ్చన్ వినగానే, క్వశ్చన్ వేయంగానే అని చెప్పి అవ్వ ఏమైపోయిందంటే ఆమె చెవులు పెద్దగా చేసుకుంది. పెద్ద చేసుకోవడం అంటే పెద్దగా కావడం కాదు, ఆ కాన్సన్ట్రేషన్ పెట్టిందనమాట. అక్కడ ఏంటి నిజమా అని చెప్పి కాన్సన్ట్రేట్ చేసింది. అప్పుడు నిజంగానే ఆ ఫలాన్ని చూస్తే అంతకుముందు ఆ చెట్టు చుట్టూ తిరిగినరు కానీ దాన్ని పట్టించుకోలేరు. ఆ చెట్టు చుట్టూ తిరిగినరు, మిగతా అంతా చేసినారు కానీ దాన్ని పట్టించుకోలేరు. కాబట్టి పెద్దగా దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేరు, దాన్ని ఎక్కువగా చూడలేరు. కాబట్టి అది పెద్దగా వాళ్ళను ఏం చేయలేదు, ఆకర్షించడం చేయలేకపోయింది. ఎప్పుడైతే క్వశ్చన్ చేసినారో, ఎప్పుడైతే ఆ దాని గురించి దృష్టి సాధించడం జరిగిందో, అప్పుడు ఆ చెట్టును, ఆ ఫలాన్ని, ఆ చెట్టు పండును చూస్తే అప్పుడు ఎలా ఉందంటది? రమ్యంగా ఉన్నది. హల్లెలూయా. ఆకర్షణగా ఉన్నది. ఎస్, అది తింటే బాగుండు అనే ఆలోచన కలిగించేటట్టుగా ఉన్నది. అలాగా ప్రేరేపిస్తుందన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో మంచి మాటలు, కొన్నిసార్లు కఠినమైన మాటలు నిన్ను ప్రేరేపించవు. మృదువైన మాటలు, లేకపోతే మనల్ని మోసపుచ్చే మాటలు మనల్ని ఏం చేస్తాయంటే ప్రేరేపిస్తాయి. వాళ్ళు మోసపుచ్చేదానికి మనల్ని ఏం చేస్తారంటే ప్రేరేపించి మంచి మృదువైన మాటలు మాట్లాడి వాళ్ళు ఏం చేస్తారంటే తప్పు త్రోవ పట్టించే అవకాశం ఉంటుంది. మనలను దేవుని నుంచి దూరపరిచే అవకాశం ఉంటుంది. ఆయన మాట విననొల్లని వారుగా చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్త ఉండాలి. మృదువుగా మెచ్చుకుంటూ మంచి మాటలు మాట్లాడి మనల్ని నాశనంలోకి నడిపించే ఈ యొక్క తరంలో మనం ఉన్నాం. గమనించాలి అవి ఎక్కడ ఎలా మాట్లాడుతున్నారు అనేది. కానీ ఇక్కడ వెంటనే ఆ చెట్టును అంతకుముందు చాలాసార్లు చూసిన అవ్వ ఇప్పుడు, అందుకే చూడండి, ఇంతకుముందు ఎవరైనా కానీ మనలను బాగా మనము ఫోకస్గా లేనప్పుడు పెద్దగా మనం దాన్ని పట్టించుకోం. ఏదైనా ఒకసారి దాన్ని ఫోకస్గా చేసినప్పుడు, దాని గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దాన్ని పదే చూస్తున్నప్పుడు, దాన్ని పదే మాట్లాడుతున్నప్పుడు ఎస్ ఇది బాగున్నది అనే వరకు మనం వెళ్తాం. హల్లెలూయా. దాన్ని కొంచెం చూసిన తర్వాత అబ్బా ఇంకొంచెం వెళ్తే బాగుండే అని చూస్తాం, ఇంకా దగ్గరికి వెళ్తాం. ఆ తర్వాత అబ్బా ముట్టుకుంటే బాగుండే అనుకుంటుంది అవ్వ. ముట్టుకుంటే బాగుంటుంటే ముట్టుకున్న తర్వాత ఏమవుతుంది? అబ్బా తెంపుకుంటే బాగుండు అనుకుంటుంది. అట్లా ఒక ప్రేరేపణ
దేవుని మాటకు తప్పడానికి మనుషులు ప్రేరేపిస్తాడు, సాతాను ప్రేరేపిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ఆకర్షణీయమైనటువంటి విషయాలను మనము చూస్తున్నప్పుడు మనం ఇంకా దగ్గరికి వెళ్ళాలి. క్లోజ్ 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 అని పెద్ద స్వరంతో మనకు వినబడుతుంటుంది. అది సాతాను యొక్క ఆ స్వరం కాదు, అది కరెక్ట్ కాదు అని నిన్ను దేవుడు గద్దిస్తుంటాడు. అది మెల్లనైన స్వరంతో మాట్లాడుతూ అది నిజం కాదు, అక్కడ వెళ్ళొద్దు అని చెప్తున్నప్పుడు కూడా ఆ స్వరాన్ని మనం వినక ఏం చేస్తామంటే ఈ బయటి ఆకర్షణకు మనం లోనై దేవుని మాట వినక సాతాను మాటకు లోబడి సాతాను చెప్పినట్టు వాళ్ళు మలచబడ్డారు. ఆదాము అవ్వలు ఎవరి మాట విన్నారు ఇప్పుడు? హల్లెలూయా. సాతాను యొక్క మాట విని ఆ మాట ప్రకారం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. అప్పుడు వాళ్ళు నిజంగానే ఆత్మీయంగా వాళ్ళకు తర్వాత శారీరకంగా మరణం అనేది వచ్చింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఎవరి మాట వింటున్నాం? ఏ మాటకు మనం లోబడుతున్నాం? క్వశ్చన్ రూపంలో చేసి మోసపుచ్చే మాటలకు లోబడుతున్నావా? లేకపోతే ఆ మృదువైన పొగడతలకు లోబడుతున్నావా? నీవు ఎక్కడ పడిపోతున్నావు? ఏ మాటల ద్వారా నీవు పడిపోతున్నావు? లేకపోతే కొన్నిసార్లు ఈ పొగడలు కాకుండా గుచ్చినట్లుగా లేకపోతే సూటిగా మాట్లాడి మనుషులను కృంగజూసే మాటలు కూడా ఉంటాయి, కొన్ని తిట్టి వాళ్ళను కృంగదీసే మాటలు కూడా ఉంటాయి. అలాగా మాటల ద్వారా ప్రభావితం అవుతున్నామా లేదా అనేది మనం క్వశ్చన్ చేసుకోవాలి. హల్లెలూయా. నిజమా అని అనగానే ఏంటి అనే క్వశ్చన్ వస్తుంది. చాలా సందర్భాల్లో ఇలాగనే మనలను మనుషులు కానీ లేకపోతే సాతాను కానీ ప్రేరేపించడానికి మనకు నచ్చిన విషయాల నుంచి లేకపోతే ప్రేమపూర్వకమైన విషయాల నుంచి మనల్ని దారి తప్పించే అవకాశము ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చూడండి, వెంటనే అయ్యా ఏంటి సంగతి అని మళ్ళీ మరుసటి ఆ దినాన దేవుడు వచ్చి అబ్రహామా, ఆదామా ఎక్కడున్నావు అని అంటే ఏమన్నాడైనా? నేను చెట్ల మధ్యలో దాక్కున్నానని అంటున్నాడు. అప్పుడు ఏంటి ఇదేంది, నీకు ఎలా తెలిసింది అని అంటే ఇదిగో అప్పుడు ఏమంటాడంటే ఇక నా దగ్గర నీవు పంపించినావు. అక్కడ చూడండి, అక్కడ ఏమన్నానంటే 10వ వచనం, నేను తోటలో నీ స్వరం విన్నప్పుడు దిగంబరిగా నుండిని గనుక భయపడి దాగుకొంటిని. అందుకు ఆయన, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడెవడు? నీవు తినకూడదని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలము తింటివా అని అడిగాను. అందుకు ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలములు కొన్ని నాకియగా నేను తింటినా. హల్లెలూయా. ఏం చెప్తున్నాడు మెల్లగా? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంతకుముందు లైవ్ అప్పుడు ఒకరోజు చెప్పింది, అప్పుడు ఏం చేసినాని చూడలేడా, అంతకుముందు వినలేదా అని మనం విన్నాం వాక్యం ఇంతకుముందు చాలాసార్లు. అయితే ఆయన ఏమన్నాడంటే, నేను కాదు, ఎవరు? ఈ స్త్రీ నా కొరకు నీవు ఆమెను ఏర్పాటు చేసిన చూసినా, ఆమె నాకు తెచ్చి కొన్నిటిని ఇచ్చింది. హల్లెలూయా. అంటే చూడండి, మనుషులను ఇద్దరిని సమానంగా చేసిండు దేవుడు. అంటే ఆదాము అవ్వని ఇద్దరిని కూడా వారు సాటి అనే సహాయంగా ఎంచబడింది. ఆ తర్వాత ఎప్పుడైతే తప్పుడు మాటలు విని, ఎప్పుడైతే తప్పు జరిగిందో, ఎప్పుడైతే వాళ్ళు పాపం చేస్తున్నారో, ఆజ్ఞ అతిక్రమించినారో, మాట వినలేదో, అప్పుడు వాళ్ళు ఎవరి మీద చేస్తున్నారంటే మనిషిగా ఎంచట్లే. హల్లెలూయా. మానవుడు ఎప్పుడైతే తప్పు చేసిండో, ఎప్పుడైతే పాపంలో పడిపోయిండో, ఆనాటి నుండి మనిషిగా ఎంచలేడు, మనిషిని తృణీకరిస్తున్నాడు. సాటి అయిన సహాయాన్ని ఆయన తక్కువ చేసి మాట్లాడుతున్నాడు. అప్పుడే స్టార్ట్ అయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అక్కడ ఏమన్నాడు? సాటి అయిన సహాయం ఆయన కొరకు చేసిండు. ఇప్పుడు అంటున్నాడు, ఇదిగో ఈ స్త్రీనే నా కొరకు నీవు ఏర్పాటు చేసిన, నీవు చేసినది ఏమిటని అడగగా ఈ స్త్రీ అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఈమె తెచ్చింది కాబట్టి, ఈమె చెప్పి ఇచ్చింది కాబట్టి నేను వాటిని తీసుకున్నాను, తిన్నానని అంటున్నాడు. అంటే దాని అర్థం మనం కొంచెం లోతుకి వెళ్తే, ఆ రోజు వాళ్ళు పాపంలో
ఉన్నారు, తప్పు చేసినారు, ఆజ్ఞ అతిక్రమించినారు, మాట మీరినరు. ఎవరి మాట విన్నారు? సాతాను మాట విన్నారు అన్నమాట. హల్లెలూయా. సాతాను మాట ఎప్పుడైతే విన్నారో అప్పుడే స్టార్ట్ అయిపోయింది మనిషిని మనిషిగా చూసే ఆ దృక్పథం పోయింది. హల్లెలూయా, దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆనాటి నుంచి మనుషులుగా ఎంచబడతలేరు. ఒకరినొకరు కించపరుచుకోవడం, ఒకరినొకరు తగ్గించుకోవడం, నేను గొప్ప, నేను తెలివైన వాడిని, నీవు తెలివిగలవాడు కాదు, ఇదిగో నేనే ఇంకా అని చెప్పి ఒకరికన్నా ఒకరు హెచ్చించబడడం, ఒకరిని తృణీకరించడం జరిగింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సో కాబట్టి ఇప్పటికి కూడా మనం గమనిస్తే ఇలాంటి వ్యత్యాసాలు, వివిధమైనటువంటి వ్యత్యాసాలను మనం గమనిస్తాం. ఇప్పటికి కూడా మానవుల్లో ఒకరికైనా ఒకరు గొప్పవారుగా ఎంచబడుతున్నారు, కానీ ఒకరికైనా ఒకరు తక్కువగా ఎంచబడుతున్నారు, ఒకరిని ఒకరు సరి అయిన చోట్లే. కానీ దేవుడు అన్నాడు, ఆ తర్వాత యేసుప్రభు వచ్చిన తర్వాత అన్నాడు, ఇదిగో నిన్ను వలని పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. అక్కడ సాటి అయిన సహాయము సమానంగా ఆయన కొరకు ఏర్పాటు చేసిన ఆ స్త్రీని, ఆయన కొరకు తయారు చేసిన ఆమెను ఆయన అంటున్నాడు. ఇప్పుడేమన్నాడంటే సింపుల్గా తీసేసిండు. హల్లెలూయా. ఎలా మాట్లాడండి అక్కడ 11వ వచనంలో, 12వ వచనం. అందుకు ఆయన ఆదాము, నాతో నుండుటకు నీవు నాకిచ్చిన ఈ స్త్రీయే ఆ వృక్ష ఫలంలో కొని నాకు ఇయ్యగా నేను తింటిని. హల్లెలూయా. చూడండి, ఈయన బుద్ధి ఏమైంది అనేది ఒక క్వశ్చన్ మళ్ళీ. హల్లెలూయా. ఆమె ఇచ్చింది కానీ ఈయన తిన్నాడు. కానీ ఏమంటున్నాడు ఇప్పుడు? ఈమెనే చేసింది అని ఎత్తి చూపడం స్టార్ట్ చేసిండు. అంతేకాదు తక్కువ చేసి మాట్లాడాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఎట్లా తక్కువ చేసి మాట్లాడండి అనేది మనం గమనిస్తే చూడండి, అంటే ఇక్కడ మనం కొంచెం లోతుకి వెళ్తే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా ఎవరి మాట విన్నారు? ఇక్కడ సాతాను మాట విన్నారు. హల్లెలూయా. సాతాను మాట ఎప్పుడైతే ఆదాము అవ్వలు ఇద్దరు కూడా విని ఆ ప్రకారం జరిగించినరో అప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే తారతమ్యాలు స్టార్ట్ అయినాయి, తర్వాత నిందలు స్టార్ట్ అయినాయి, అబద్ధాలు స్టార్ట్ అయినాయి, ఒకరి మీద ఒకరు మోపడం స్టార్ట్ అయింది, ఆ తర్వాత ఒకరినొకరు తక్కువ చేసుకోవడం స్టార్ట్ అయింది. ఇవన్నీ కూడా అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఎందుకంటే వాళ్ళు పాపంలో ఉన్నారు కాబట్టి, ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి, వాళ్ళు సాతాను కింద ఉన్నారు కాబట్టి, సాతాను చేత ప్రేరేపించబడ్డారు కాబట్టి వాళ్ళు ఒకరినొకరు తక్కువ చేయడము, ఒకరినొకరు తృణీకరించుకోవడం అనేది అక్కడే స్టార్ట్ అయిపోయింది. హల్లెలూయా. వాళ్ళు సమానంగా ఎంచలేడు. ఇంతకుముందు మనం గమనిస్తే చూడండి, ఆ 2వ అధ్యాయం, ఆదికాండం 2వ అధ్యాయంలో 21వ వచనం, 20వ వచనం నుంచి. అప్పుడు ఆదాము పెట్టాను. ఆమేన్. హల్లెలూయా. ఈ అవ్వ ఎక్కడి నుంచి తీయబడ్డది? ఆదాము నుంచి తీయబడింది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే సో అదని తర్వాత ఏమన్నాడంటే అక్కడ ఆమె తీయబడ్డ ఆమె చూడండి మళ్ళీ ఒంటరిగా నియమించి వచ్చాను. ఇట్లా నేను ఎలా అన్నాడు? మాంసం. హల్లెలూయా. దేనికి ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు ఏం పాడుతున్నాడు అతను? మంచిగా ఒక ఏమంటారు దాన్ని, హల్లెలూయా, కవిత్వం పాడుతున్నాడు. ఎక్కడుంది అది? 23వ వచనం మళ్ళీ ఒకసారి చదువుదాము. అది అప్పుడు ఆదాము ఇట్లా నేను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరుని నుంచి తీయబడింది కనుక నారి అనబడును. హల్లెలూయా. ఇప్పుడు ఎవరి మాట విన్నప్పుడు? ఇది దేవుని మాట విని అప్పుడు నడుచుకున్నప్పుడు ఇంత మంచిగా ఏమంటున్నాడు ఆయన? ఒక మంచి కవిత్వం వాడుతున్నాడు. హల్లెలూయా. ఏం పాడుతున్నాడు? మంచి కవిత్వం పాడుతున్నాడు. నా ఎముక అని చెప్పి. హల్లెలూయా.
నాలో నుంచి తీయబడింది, నారి అనబడుతుందని చెప్పి ఒకదాని తర్వాత ఒకటి సూక్తిగా కవిత్వం పాడాడు. హల్లెలూయా. ఎప్పుడది? దేవుని మాటకు లోబడ్డప్పుడు ఆమెను సమానంగా ఎంచి. హల్లెలూయా. దేవుడు ఏ ఉద్దేశంతో తయారు చేసిండో అలాగే ఇతను కూడా ఫీల్ అయ్యి ఆమెను సమానంగా ఎంచి నాలో నుంచి తేబడింది కాబట్టి ఆమె నారి అని, నా ఎముకలోను ఎముక, నా మాంసంలోని మాంసము, ఈమె నారి అనబడును అని చెప్పి అన్నాడు. అప్పుడు ఎప్పుడు? దేవుని మాట విన్నప్పుడు, వాళ్ళు పాపంలోకి వెళ్ళనప్పుడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. తర్వాత సాతాను మాట విని, సాతాను చేసినట్లు చెప్పింది చేసిన తర్వాత ఇప్పుడేమన్నాడు? నాతో నుండి ఈ స్త్రీయే. హల్లెలూయా. నాతో ఉన్నదానికి నీవు చేసిన చూసినావా? ఈమె ఇచ్చింది కాబట్టి నేను తిన్నా. ఇప్పుడు నారి లేదు, నరం లేదు. హల్లెలూయా. హల్లెలూయా. అంటే ఏం చేసిన అంటే అప్పుడే వ్యత్యాసం వచ్చింది. మానవుడు తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు అక్కడ తారతమ్యాలు వచ్చినాయి, తర్వాత హెచ్చు తగ్గులు వచ్చినాయి, నిందలు మోపడం వచ్చింది, అబద్ధాలు చెప్పడం వచ్చింది, ఒకరి మీద ఒకరు మోపడం అనేది ఇక్కడే స్టార్ట్ అయిపోయింది. అంటే మనుషునిగా చూసే యొక్క ఆ దృక్పథాన్ని వాళ్ళు కోల్పోయారు, ఆ ఆలోచన విధానాన్ని కోల్పోయారు, సాటి అయిన సహాయాన్ని అనే మాటను ఆయన కోల్పోయాడు. హల్లెలూయా. అందుకే పాపంలో ఉన్న మనుషుడు కొంతవరకు, అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వాళ్ళు కొంతవరకు ప్రేమిస్తలేము, కానీ అక్కడ మొత్తానికి సాటి అయిన సహాయంగా అంతకుముందు నా ఎముక నారి అని చెప్పే అది ఇప్పుడు పోయింది అనడానికి. ఎందుకంటే పాపం వారిని చుట్టువేసింది. వారు దేవుని మాటకు లోబడలేరు, మనిషిని యొక్క ఈ సాతాను మాటకు లోబడరు కాబట్టి అక్కడ తప్పు జరిగింది. కాబట్టి ఇద్దరు కూడా ఏమైనారు? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ సాతాను ప్రేరేపితంతో మాట విని ఆ మాటకు లోబడ్డారు. చూడండి, అందుకే లోకం అంతా కూడా ఏం చేస్తుందంటే దేవుని మాట వినక, దేవుని యొక్క కార్యాలు చూడక, వారిని గుడ్డితనంగా ఆ సాతాను వారి మనోనేతలు తెరవకుండా వారు తప్పు చేయడానికి, వారు తప్పును నడిపించడానికి, వారు మోసం చేయడానికి, వారు ఒకరినొకరు నిందించుకోవడానికి, ఒకరినొకరు తక్కువ చూసుకోవడానికి, ఇలాగ వారిలో తారతమ్యాలు పెట్టి వాళ్ళు కొట్టుకుంటుంటే ఇది సంతోషించడానికి ఈ పనులన్నీ కూడా జరిగిస్తూ వస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ చాలా ఆ తేడా అనేది మనం చూస్తున్నాం. అంతకుముందు అందుకే దేవుని మాట విన్న వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారంటే వాళ్ళు సరైన రీతిగా ఆలోచన చేశారు. దానికి స్తోత్రం. హల్లెలూయా. సరైన దృక్పథం కలిగి ఉన్నారు వాళ్ళు మనిషిని. అందుకే యేసయ్య అన్నాడు, ఆయన వచ్చిన తర్వాత అంటున్నాడు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అంటే ఒక మాటలో చెప్పాలంటే ఈ ఎముక ఎక్కడి నుంచి తీయబడిందంటే ప్రక్క నుంచి తీయబడింది కాబట్టి సాటి అయిన సహాయం అని చెప్పబడింది. దానికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ఇదిగో నీ ఎముక కాకపోయినా సరే ఇదిగో నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. హల్లెలూయా. అంటే నీవెలాగైతే అనుకుంటున్నావో, నీవెలాగైతే మంచివాడు అనుకుంటున్నావో, నీవెలాగైతే చూసుకుంటున్నావో అలాగే నీ పొరుగు వారిని కూడా చూసుకో, అలాగే నీ పొరుగు వారిని మాట్లాడు, అలాగే నీవు ఎలాగైతే ప్రేమించబడుతున్నావో అలాగే వారిని కూడా ప్రేమించు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అది దేవుడు తిరిగి ఆయన ఈ భూలోకంలో మానవ రూపంలో వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ప్రకటన చేస్తున్నాడు, ఇలా ఉండాలని చెప్పి అంటున్నాడు. ఎందుకంటే వాళ్ళు మాట మీరి, మాట అతిక్రమించి వాళ్ళు ఏం చేసినారంటే పాపం చేసినారు. వాళ్ళు మనుషులుగా జీవిస్తూ ఉన్నారు, వారు సరైన దృక్పథం కలిగి లేరు, ఒకరినొకరు తక్కువ ఎంచుకుంటున్నారు. అందుకే ఆయన మళ్ళీ తిరిగి నీ పొరుగు వారిని, నిన్ను వాళ్ళు నీ పొరుగు వారిని ప్రేమించనే మళ్ళీ ఒక మాటను ఆయన ఆజ్ఞను యాడ్ చేశాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మనం చూడండి, చాలాసార్లు మనిషిని ఎందుకు తయారు చేసిన దేవుడు? ఈ భూమి మీద అధికారం ఇచ్చి ఆయన ఈ భూమి అంతటిని కూడా నిందించి సంతోషంగా ఆనందించడానికి ఆయన మనిషిని తయారు చేసిండు. అలాగ మనం గమనిస్తే ఆ మాట విన్న వారిలో అబ్రహాము మొదటివాడుగా ఉంటాడు.
దానికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు విధేయత చూపెట్టి ఆయన చెప్పింది చేయడానికి ఏ మాత్రం వెనుకంజ వేయక ఆయన దేవుని మాట అనుసారంగా తన జీవితాన్ని కొనసాగిస్తూ, అలాగే మనం ఇంతకుముందు యోబును మనం చూసాం. యోబు కూడా చూడండి, ఆయన ఉన్నప్పుడు లేనప్పుడు, ఆస్తి ఉన్నప్పుడు అలాగే ఉన్నాడు, లేనప్పుడు అలాగే ఉన్నాడు, ఏం లేనప్పుడు కూడా అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, అన్ని పోయినా కూడా ఆయన యథార్థంగా దేవుని మాటను తీసుకుంటున్నాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీవు నేను మనం ఎవరి మాట వింటున్నాము అనేది క్వశ్చన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకాను కూడా మనం సాతాను చేత ప్రేరేపించబడుతున్నామా, లేదా కొన్ని సందర్భాల్లో చెడు ఆలోచన కలిగిన వ్యక్తులు మనల్ని ప్రేరేపిస్తూ సరైన దిశకు మనం నడిపించరు. అలాగ మనం గమనించాలి. ప్రతిదాన్ని మనం ఎవరు మాట్లాడుతున్నారు, ఎక్కడి నుంచి మాటలు వస్తున్నాయి, ఎవరు నన్ను లీడ్ చేస్తున్నారో అవి మనం గమనించకపోతే మనం తప్పులో పడే అవకాశం ఉంది. ఎందుకంటే అవ్వ తీసుకొచ్చిన ఆ పండు ఎక్కడిది అని క్వశ్చన్ చేసి ఉంటే ఆ రోజు, హల్లెలూయా, అక్కడ ఆగిపోయి ఉంటే అది ఆదాం వరకు వచ్చేది కాదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. కానీ వాళ్ళు ఇద్దరు కూడా పాపంలోకి వెళ్ళిపోయారు, వాళ్ళు దేవుని మాటకు లోబడలేరు, వాళ్ళు నిశ్చయముగా చావును తెచ్చుకున్నారు. మానవుడు ఎవరు మరి, నేను తప్పు చేసినా, నేను పాపం చేసినా, నేను అప్పుడెప్పుడో జరిగిన దానికి నేనెందుకు అనుభవించాలి, నేనెందుకు బలి అవ్వాలి, నేను తప్పు చేయలేను కదా, నేను పరిశుద్ధంగా పుట్టాను కదా అని మనకు క్వశ్చన్ రావచ్చు. హల్లెలూయా. మొదటిగా చేసిన మానవుడు మొదటగా చేసిన ఆ తప్పిదాన్ని బట్టి ఆ తప్పంతా కూడా మానవానికి అంతటి కూడా ఆపాదించబడింది. అలాగే తర్వాత ఇక్కడ యేసు ప్రభు మళ్ళీ నీ కొరకు ఆయనే కుమారుడిగా వచ్చి ఆయన తన ప్రాణాన్ని అర్పించి మళ్ళీ దాని నుంచి తప్పించడానికి, దేవుడిని ఆయనతో ఏకపరచడానికి, మళ్ళీ తన ప్రాణం పెట్టడానికి ఆయన తిరిగి వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మొదటి ఆదాము తప్పిదాన్ని కడపటి ఆదాముగా ఆయన దాన్ని పూడ్చడానికి వచ్చాడు, దాన్ని తీసివేయడానికి వచ్చాడు. కాబట్టి దేవుని మాట విన్నంతకాలం మనుషుడు మనిషినిగా బ్రతికాడు. ఇప్పుడు కూడా నీవు దేవుని మాట వింటే మనిషిని మనిషిగానే చూస్తావు, మనిషిని మనిషిగానే ప్రేమిస్తావు. తక్కువ ఎక్కువ అనే ఆ అపోహలు ఉండవు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ప్రేమలో తేడా ఉండదు, ఆ మాటల్లో తేడా ఉండదు. అన్ని విధాలుగా మనం సరైన దృక్పథం కలిగి చూస్తాం, సరిగా మాట్లాడతాం. అందుకే ఏమన్నావు, పచ్చ కెమెరాలు ఉన్న వాళ్ళందరూ కూడా మనుషులు ఎట్లా పచ్చగా కనబడతారు అనే మాట ఉండదు. ఎందుకంటే దేవుని మాట నీవు లోబడి ఆ మాట ప్రకారం నడుచుకుంటే ఖచ్చితంగా నీవు ఎలా చూస్తావు, దేవుని దృష్టితో నీవు మనుషులను చూస్తావు. హల్లెలూయా. అందుకే మనం గమనిస్తే అబ్రహాము ఆయన దేవుని మాట విన్నాడు అనడానికి ఆదికాండంలో 12వ అధ్యాయంలో మనం గమనిస్తాం. ఇంతకుముందు చాలాసార్లు ఈ వాక్యాన్ని మనం చూసాం. అయినా సరే మళ్ళొకసారి అబ్రహాము ఆ మాట మనం గమనిద్దాం ఒకసారి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. 22వ అధ్యాయం 22వ అధ్యాయంలో మనం గమనిస్తే ఆ కాలంలో ఆయన ఇచ్చిన తర్వాత మళ్ళీ క్వశ్చన్ చేస్తాడు, ఆయన అడుగుతాడు. ఆయన అడిగినప్పుడు ఆయన అంటాడు, చిత్తము ప్రభువా అనెను. ఏమన్నాడు? చిత్తము ప్రభువా అనెను. అంటే దేవుని చిత్తానికి లోబడుతున్నాడు అబ్రహాము. ఎవరి చిత్తానికి లోబడుతున్నాడు? దేవుని చిత్తానికి లోబడుతున్నాడు. మనం రోమా పత్రికలో ఒక మాట చూస్తే 3వ వచనాన్ని మనం గమనిస్తే అక్కడ ఒక మాట రాయబడి ఉన్నది. రోమీల పత్రిక 12వ అధ్యాయము 3వ వచనం. రోమ 12:3 2వ వచనం కాదు. ఓకే సరే. ఈ లోక మర్యాదను అనుసరించక ఉత్తమమును అనుకూలమునైన సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరం పొందుడి. హల్లెలూయా, హల్లెలూయా. కానీ అబ్రహాం మనం గమనిస్తే ఆయన అన్నాడు, నీ దేవుని చిత్తానికి తనను లోపరుచుకున్నాడు. ఆయన ఎక్కడ కూడా ఆయన సొంత ఆలోచనతో కానీ సొంత నిర్ణయాలు తీసుకున్నట్టు మనం చూడం. దేవుని మాటకు లోబడి ఏం చెప్పినా దేవుడు చెప్పిన దాన్ని చేయడానికి సిద్ధపడ్డాడు. ఆ తర్వాత ఏమన్నాడంటే, అబ్రహామా అని పిలువగా అతడు చిత్తము ప్రభువా అనెను.
అప్పుడు ఆయన నీకు ఒక్కడైనున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా అతన్ని అర్పించమని చెప్పాను. హల్లెలూయా. చూడండి, ఇంత కఠినమైన పని అది ఒకసారి మనం వినడానికి ఈజీగా ఉంటుండొచ్చు, మనం చెప్పుకోవడానికి ఈజీగా ఉంటుండొచ్చు. కానీ చూడండి, ఒకసారి పిల్లలు నడుస్తున్నప్పుడు పడిపోదనే తల్లిదండ్రులు, తల్లిగా ఉన్న తల్లి తలడిల్లిపోతుంది పానం. అలాంటిది ఇక్కడ ఏమన్నాడు, నీవు ప్రేమిస్తున్న ఇస్సాకును మోరియా దేశానికి వెళ్ళి అక్కడ నేను చెప్పబోయే ఒక పర్వతం మీద ఆయన దహన బలిగా అర్పించు. హల్లెలూయా. చూడండి, మాటకు లోబడే తత్వం ఉన్నదా లేదా, ఈ దేవుని మాట ఆయన వింటున్నాడా లేదా అనడానికి అబ్రహాము సంపూర్ణంగా సరెండర్ అయిపోయాడు. అందుకే దేవుని చిత్తమేదో ఉత్తమమును అనుకూలమును దేవుని చిత్తమేదో తెలుసుకొని నీవు నీ మనసు మారి రూపాంతరము చెందినట్టుగా, ఇదిగో ఆయన తన మనసు మార్చుకొని రూపాంతరం చెందినవాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఎక్కడ కూడా దేవుని మాటకు ఆయన లోబడనంలో వానిగా లేడు. ఆయన ప్రతిదీ కూడా దేవుని మాట ఏదైతే చెప్తుందో దాని ప్రకారం జీవించడానికి ఏమాత్రం వెనకంజ వేయలేడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అంటే చూడండి, ఇక్కడ ఈ లోకానుసారమైన జీవితంలో కూడా దేవుడు మాట్లాడుతున్న మాటకు లోబడే వాళ్ళు దేవుని యొక్క దృక్పథం కలిగి నడుచుకుంటారు. హల్లెలూయా. దేవుని యొక్క చిత్తాన్ని వాళ్ళు నెరవేరుస్తారు. అంతేకాదు వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళను కూడా వాళ్ళు అలాగే ప్రేమిస్తారు, అలాగే వాళ్ళు మనుషులను మనుషులుగా చూస్తారు, అలాగే వాళ్ళని ప్రేమిస్తారు, అలాగే వాళ్ళని నడిపిస్తారు. అందుకే అబ్రహాముతో ఉన్న అందరిని కూడా ఆయన ప్రేమిస్తున్నాడు అప్పుడు. హల్లెలూయా. కానీ తర్వాత మనం గమనిస్తే ఇస్సాకును చాలా ప్రేమిస్తున్నాడు అయినా సరే దేవుడు అన్నాడు, నాకు బలిగా అర్పించు. దానికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మాట గురించి మనం వింటున్నాం. ఇక్కడ దేవుడు మాట విడుదల చేసిండు, నా కొరకు నీ కుమారుని నాకు బలి అర్పించు. నీవు ప్రేమిస్తున్న కుమారుడు ఎవరైనా, నీవు ప్రేమిస్తున్న నీ కుమారుణ్ణి మోరియా దేశంకి వెళ్ళి అక్కడ బలి అర్పించు. హల్లెలూయా. చూడండి, ఒకవేళ అబ్రహాము దేవుని మాట వినలోని వాడిగా ఉంటే ఆయన అర్పించడానికి వెళ్ళేవాడు కాదు, ఆయన మాదిరికరమైన జీవితాన్ని జీవించేవాడు కాదు, మనం ఆయన గురించి మనం జ్ఞాపకం చేసుకునే అవకాశం కూడా ఉండేది కాదు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే ఆయన తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి గాడిదకు గంతలు కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుని కూడా ఇస్సాకును వెంట పెట్టుకొని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తన చెప్పిన చోటికి వెళ్ళాను. అంటే ఆయన ఏమన్నాడు, ఇప్పుడు ఎలా ఉన్నాడు, దేవుడు చెప్పినట్లు వినేవాడుగా, విధేయత కనపరిచేవాడుగా. హల్లెలూయా. విధేయత కనపరిచేవాడుగా ఉన్నాడు. మనం దీన్ని సాదృశ్యంగా మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, ఆయన వదకు తేయబడ్డ గొర్రె పిల్లవలే మౌనముగా ఉన్నాడు. యేసయ్య గురించి రాయబడ్డట్టుగా ఆయన మౌనంగా ఉన్నాడు. ఇదిగో దహన బలిగా అర్పించడానికి తనను తానే ఇక్కడ అబ్రహాము తన కుమారుని దహన బలిగా అర్పిస్తున్నాడానికి సిద్ధపడ్డట్టుగా, ఇదిగో అబ్రహాము కాదు కానీ ముందే ఆ తర్వాత దేవుడిగా వచ్చి మనుష్య కుమారుడుగా ఉండి ఆయనే బలిగా అర్పించుకోవడానికి. హల్లెలూయా. ఎవరి కొరకు? నా కొరకు నీ కొరకు బలిగా అర్పించుకోవడానికి సిద్ధపడి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ కుమారుడు తండ్రి, అబ్రహాము కుమారుడు తండ్రిని మనం గమనిస్తున్నాం. ఇక్కడ యేసయ్యను తండ్రి పంపినట్టుగా ఆయన కుమారుడు ఈ లోకం నుండి బలి అర్పించుకోవడానికి వెళ్తున్నాడు. హల్లెలూయా. వెళ్ళడానికి వచ్చాడు, బలిగా సమర్పించుకోవడానికి వచ్చాడు. నిన్ను నన్ను తప్పించడానికి, నీ పాపాన్ని విడుదల చేయడానికి, నీ శాపాన్ని విడిపించడానికి ఆయన బలి అర్పించడానికి తనను తాను తగ్గించుకొని వచ్చాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ అబ్రహాం కూడా ఏమాత్రం వెనుదీయక తన కుమారుని అర్పించడానికి వెళ్తున్నాడు. ఎందుకంటే మాట వినడము శ్రేష్టము. హల్లెలూయా. దేవుని మాట వినడం శ్రేష్టము. ఎందుకంటే ఈ మాటలో ఎంత శక్తి ఉన్నదంటే మనం చెప్పుకున్నాం, ఆకాశం కమ్మంటే ఆకాశమైంది, భూమి కమ్మంటే భూమి అయింది. ఒకవేళ తుఫాను వస్తున్నప్పుడు ఆ సందర్భంలో తుఫాను వస్తే ఆ తుఫాను నిమ్మలముగా అని మాట సెలవీయగా తుఫాను ఆగెను.
హల్లెలూయా. అంత గొప్ప శక్తి దేవుని మాటలో ఉన్నది, జీవము గల మాట. హల్లెలూయా. మనుషుడు చనిపోతే లాజరు లే అని పిలిచాడు. లాజరు రమ్మనగానే చనిపోయిన వాడు అలాగే కట్టబడ్డట్లా ఆ పైకి వచ్చింది. హల్లెలూయా. మాటలో ఏమున్నదమ్మా? శక్తి ఉన్నది, జీవం ఉన్నది, విడుదల ఉన్నది. అందుకే దేవుని మాటకు లోబడేవారుగా మనం ఉండాలి. దేవుని మాటకు లోబడుతూ ఆ మాట ప్రకారం జీవించడానికి మనం పూనుకున్నాలి. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఏమాత్రం భయపడక తన కుమారుని అర్పించడానికి వెళ్ళాడు. అది మామూలు విషయం కాదు. కానీ అక్కడ ఆయన ఆ మాటకు లోబడ్డాడు కాబట్టి ఆయన ఆశీర్వదించబడ్డాడు. దానికి స్తోత్రం. హల్లెలూయా. ఆయనకు ఆశీర్వాదం వెనక ఆశీర్వాదం వచ్చింది. ఎందుకంటే ఎప్పుడైతే దేవుడు టెస్ట్ చేస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడు నిన్ను క్వశ్చన్ చేస్తున్నాడో, ఎప్పుడైతే దేవుడు నీకు పని చెప్తున్నాడో, ఆ పనిలో నీవు నిమగ్నం అయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఆ గమ్యం వరకు నడిపిస్తాడు, నీకు విజయాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మాటకు లోబడక మాట విననొల్లని వారుగా ఉంటే, దేవుని మాటకు విననొల్లని వారుగా ఉంటే మనం ఎక్కడ వెళ్తాం? నాశనంలోకి మనం లీడ్ చేయబడతాం, నరకంలోకి మనం నడిపించబడతాం. మనకు ప్రాయశ్చిత్తము జరగదు, నీ పాప పరిహారం జరగదు, నీకు ప్రాయశ్చిత్తం ఉండదు. నీవు సాతానుకు లోబడ్డవాడుగా ఉంటావు, సాతానుకు నీవు ఆ మాట నెరవేర్చేవాడుగా ఉంటావు. ఆ తర్వాత నీవు నరకానికి పాత్రుడవు అవుతావు. హల్లెలూయా. సో మాట చాలా ప్రాముఖ్యమైనది, చిన్నది కాదు. మాట ద్వారా అనేకం జరుగుతున్నాయని మనం చెప్పుకున్నాం. ఆది అందు వాక్యం ఉండిన, వాక్యం దేవుని యొద్ద నుండి అని చెప్పి మనం మాట్లాడతాం యోహాను సువార్తలో. తర్వాత మాట తోటి ఏం జరుగుతానంటే మనం గమనిస్తే కీర్తనల గ్రంథంలో ఒక మాట ఉంది చూడండి. కీర్తనలు 130, కీర్తనల గ్రంథం 119, 131 వచనం అనుకుంటా. ఒకసారి నేను చెప్తాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అక్కడ ఒక మాట రాయబడింది. ఓకే, అదే 119వ కీర్తన 130. నీ వాక్యములు వెల్లడి ఆగుటతోనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. నీ ఆజ్ఞలందైనా ఆమేన్. హల్లెలూయా. ఒకసారి అంటే 31వ వచనం మళ్ళీ, నీ వాక్యములు వెల్లడగుటతోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. హల్లెలూయా. ఆ మాటలు ఎప్పుడైతే వెల్లడగుతాయో అక్కడ వెలుగు కలుగుతుంది. తెలివి లేని వారికి ఏం కలుగుతుందంట? తెలివి కలుగుతుంది. హల్లెలూయా. అంటే ఆ మాట మనం తీసుకునే వారిగా ఉండాలి. అందుకే మనం గమనిస్తే అబ్రహాము ఏమాత్రము భయపడక ఆ మాట, దేవుడు చెప్పిన మాట ప్రకారం ఆయన వెళ్తూ వచ్చాడు, ఆయన చూపిస్తున్నాడు. అందుకే మనం ఇక్కడ గమనించే యోబును కూడా మనం తీసుకోవాలి. యోబు కూడా దూషించయ్యా, ఎందుకు ఈ కష్టం నీవు మేలు పొందుకుంటావు అని చెప్పి తన స్నేహితులు, తన భార్య కూడా ఆయన రకరకాల హేళన చేసి మాట్లాడితే కూడా ఆయన ఏం చేశాడు? ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే దేవునికి ఆయన లోబడ్డవాడుగా, దేవుని మాటకు లోబడ్డవాడుగా ఉన్నాడు కాబట్టి ఆయన ఎక్కడ కూడా దేవునికి వ్యతిరేకంగా మాట్లాడలే. అందుకే యోబు కూడా మళ్ళీ తర్వాత ఆశ్రయించబడతాడు. పోగొట్టుకున్న దాన్ని రెట్టింపు ఘనతను వాళ్ళు పాత్రలు అవుతారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం గమనిస్తే అబ్రహాం కూడా దేవునికి భయపడి, ఆయన దేవుని మాటకు భయపడి ఆ ప్రకారం చేసిన తర్వాత అక్కడ మనం గమనిస్తే 13వ వచనాన్ని మనం చదువుకుంటే, 22వ అధ్యాయం 11వ వచనాన్ని మనం చదువుకుంటే 11వ వచనంలో కూడా మనం గమనిస్తాం. యెహోవా దూత పరలోకం నుండి అబ్రహామా అబ్రహామా అని అతన్ని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చేయి వేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుని నాకియ్య వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నదనెను. అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా పొదలో కొమ్మలతో
తగులుకొని ఉన్న ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడెను. అబ్రహాం వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సంభాషణ కూడా జరుగుతుంది. ఏముంది, కట్టెలున్నాయి, తర్వాత అగ్గి ఉంది, కానీ ఏం లేవు, గొర్రె లేదని చెప్పి కొడుకు అడుగుతాడు. అడిగితే ఆయన అంటాడు, యెహోవా ఈరే. హల్లెలూయా, గొప్ప సమాధానం. యెహోవా ఈరే, ఆయన చూసుకుంటాడు అనే సమాధానం ఆయన వచ్చింది. చూడండి, నీవు దేవుని మాటకు లోబడేవాడుగా ఉంటే, దేవుని మాటకు నీవు విలువనిచ్చేవాడు ఉంటే, దేవుని మాట ప్రకారం జీవించేవాడుగా ఉంటే ఖచ్చితంగా మేలే జరుగుతుంది, కానీ అపకీర్తి నీకు జరగదు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే అబ్రహాము తన కుమారుని అర్పించడానికి వెళ్ళిండు, కానీ ఏమాత్రము దేవుడు ఆయనను బలిగా తీసుకోలేడు. గొర్రె పొట్టేలను ఆయన అరేంజ్ చేశాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే నీకు బదులుగా, నాకు బదులుగా యేసయ్య ఈ లోకానికి వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఒక గొర్రె పిల్లవలే ఆయన వచ్చాడు. నీకు మాదిరిగా, నాకు మాదిరిగా ఆయన తన పాపాన్ని, మన పాపాన్ని ఆయన మీద తీసుకొని ఆయన బలి అర్పించుకోవడానికి వచ్చాడు. నీ పాపాన్ని, నా పాపాన్ని తొలగించడానికి, తిరిగి ఆయన మాట ప్రకారం జీవించడానికి, ఆయన చిత్తానికి లోబడడానికి, తిరిగి దేవునితో ఏకపరచుకోవడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మాట చాలా ప్రాముఖ్యత. మన కొంచెం లోపలికి వెళ్తే మనము కొత్త నిబంధనలు కూడా మనం చూస్తాం, పాత నిబంధనలు కూడా చూస్తాం. ఎక్కడంటే సమూయేలు గ్రంథం మనం గమనిస్తే అక్కడ మాట ఎంతో శ్రేష్టం అంటే అక్కడ రాయబడింది. మనం చూద్దాం ఒకసారి. సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించున. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. హల్లెలూయా. మాట వినడము శ్రేష్టమైంది. బలులు అర్పించడం కన్నా, పొట్టేళ్ళు అర్పించడం కన్నా, ఇవన్నిటికన్నా దేవుని మాట వినడము శ్రేష్టం. హల్లెలూయా. మాట విన్నావా, నీకు దేవుని కలిగి ఉన్నావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మేలు నువ్వు పొందుకుంటావు, దేవుని ఆశీర్వాదం నువ్వు పొందుకుంటావు. ఆ మాటలో ఒకటి లేదు, ఆ మాటలో విడుదల ఉన్నది, ఆ మాటలో శక్తి ఉన్నది, ఆ మాటలో ఏముందంటే జీవం ఉన్నది. జీవం లేని వారికి జీవం, శక్తిహీనులకు శక్తి. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆ మాట అంత గొప్పగా నిన్ను ప్రభావితం చేయాలి. కానీ మనుషులు దేవుని మాటను వినక మామూలు ఈ లోకానుసారమైన సాతాను మాట విని వారికి వారే నాశనం తెచ్చుకుంటున్నారు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటకు లోబడక వాళ్ళు, చూడండి ఇక్కడ సౌలు దేవుని మాటకు లోబడకుండా ఆయన దేవుని రాజ్యాన్ని కోల్పోయాడు, ఆయనకున్న రాజ్యాన్ని కోల్పోతున్నాడు. అందుకే మాటకు లోబడి మాట వినడం శ్రేష్టము. ఆయన మాట ప్రకారం మనం జీవించడానికి ప్రయత్నం చేయాలని దేవుని వాక్యం ద్వారా మనం హెచ్చరించబడదు. ఒక ఆయన ఉంటాడు, చూడండి, శతాధిపతి ఉంటాడు. మీకు తెలుసు ఆల్రెడీ, కొత్త నిబంధనలు మనం చూస్తాం. శతాధిపతి అంటాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవు ప్రభువా. ఏం సెలవు? కేవలం మాట మాత్రం సెలవిస్తే నా దాసుడు బాగుపడతాడు. నీవు శ్రమ పుచ్చుకొని వద్దయ్యా, నా ఇంటికి రావడానికి నేను అర్హుడను కాను, నీ మాట మాత్రం సెలవు అంటే ఆయన మాటలో జీవమున్నదని ఎరిగి నీవు మాట మాత్రం సెలవు, నా దాసుడు బాగుపడతాడు. ఆయన మాటలో స్వస్థత ఉన్నది, ఆయన మాటలో జీవం ఉన్నది, ఆయన మాట శక్తి గలది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాటలో విడుదల ఉన్నది, ఆయన మాటలో పాప పరిహారం ఉన్నది. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకంటే నేడే నీవు నాతో పాటు పరదేశంలో ఉంటావు అని సెలవిచ్చిన మాట. దీనికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన మాట మహాశక్తి కలిగింది. అందుకే నీవు మాట వింటున్నావా లేదనేది క్వశ్చన్ చేసుకోవాలి. ఇంకా చాలా విషయాలు బైబిల్ గ్రంథంలో మాటల గురించి మనం చూస్తాం. మాట వినని వాళ్ళు, మాట విన్నవాళ్ళు. చూడండి, ఈయన మాటలు విని బండ మీద ఇల్లు కట్టుకున్నవాడు ఎలా ఉంటాడని మనము ఒక 3 నెలల క్రితం చెప్పుకున్నాం.
ఎలా ఉంటాడంట, ఆ వాన వచ్చింది, వరద వచ్చింది, ఆ ఇల్లు పడలేదు. ఎందుకంటే ఎక్కడున్నారు వాళ్ళు? బండ మీద ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ మాట వినేవారుగా ఉన్నారు, దేవుని మాట వినేవారుగా ఉన్నారు. దేవుని మాట వినేవాడు బండ మీద ఉన్నవాడుగా ఉంటాడు. ఆ బండ ఎవరు అంటే ఆ బండ క్రీస్తే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు పడడానికి అవకాశం లేదు, వారు నిలబడతారు, దేవుడు వారిని నడిపిస్తాడు. ఒకవేళ అలా కాకుండా ఆ మాట విననోళ్ళని వారుగా ఉండు, వెండి వాళ్ళు ఇసుక మీద ఇల్లు కట్టుకున్న వారుగా ఉంటారు. వాన వస్తుంది, వరద వస్తుంది, ఆ ఇల్లు మీద కొట్టినప్పుడు ఆ ఇల్లు పడిపోతుంది. ఆ పడడం ఎంతో గొప్పది. ఆ పాట అని చెప్పి బైబిల్లో మనం చూస్తాం. అంటే వాళ్ళు ఎంతగా పడిపోతున్నారంటే మాట వినని వారుగా ఉన్నారు కాబట్టి పడిపోయే ప్రమాదం ఉన్నది. హల్లెలూయా. లోక ఆశలకు పడిపోయే ప్రమాదం ఉన్నది, లోకపు చూపులకు పడిపోయే ప్రమాదం, లోకపు పనులలో పడిపోయే ప్రమాదం ఉంది. అంతేకాదు వాళ్ళు నరకంలోకి వెళ్ళే అవకాశం ఉన్నది. అందుకే మాట వినేవారుగా ఉండాలి. అందుకే ప్రభువా ప్రభు అని ఎందుకు మీరు పలవరిస్తారు, కానీ మీ పెదవులు మాత్రం దూరంగా ఉన్నాయి. అలా కాదు, కానీ నా మాట విని దాని ప్రకారం చేయువాడు బండ మీద ఇల్లు కట్టుకునేవాడుగా ఉంటాడు. హల్లెలూయా. ఆదామును మనం చూసినాం, మాట వినలేడు, సాతాను మాట విన్నాడు. తర్వాత అబ్రహాం మనం చూసినాం, దేవుని మాటకు లోబడ్డాడు. ఆయన తన కుమారునికి బదులుగా పొట్టేలును ఆయన పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మాట మాత్రం సెలియు ప్రభు అంటున్నాడు శతాధిపతి, నా దాసుడు బాగుపోతాడు అంటున్నాడు. అంతటి విశ్వాసంతో నీవు ఉండాలి. దేవుని మాట ఏది అయినా చేయగలదు. ఇది చేస్తుంది, ఇది చేయదు అని ఎక్కడ మనం చెప్పలేము. చూడండి, సాతాను యేసును 40 దినములు అరణ్యంలో కొనుక్కోబడ్డ తర్వాత రకరకాల ఆ క్వశ్చన్లు చేస్తున్నప్పుడు ఆయన వాక్యానుసారమైన సమాధానం ఇస్తున్నాడు. ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని నీవు తినే, నీకు ఆకలైంది కదా అని అంటే దేవుని శోధించడం తగదు. హల్లెలూయా. చూడండి, మనుషుడు రొట్టె వలన కాదు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవుని నుండి వచ్చు మాట వలన వాడు జీవిస్తాడు అని సమాధానం ఇచ్చాడు. అందుకే మాటలో, దేవుని మాటలో జీవం ఉన్నది, శక్తి ఉన్నది, విడుదల ఉన్నది. అందుకే ఇంకో దగ్గర ఉంటుంది, ఏమనంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఏం చేసినాడంట? వాక్కును పంపి బాగు చేసినట్టు కీర్తన గ్రంథంలో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన వారిని బాగు చేయడానికి ఏం పంపించాడు? వాక్కును పంపించాడు. అందుకే శతాధిపతి అంటాడు, అయ్యా నీవు మాట మాత్రం సెలవు, నీవు మాట సెలవిస్తే ఆ వాక్కు ఏం చేస్తా అంటే నా దాసుని బాగుపరుస్తుంది, స్వస్థపరుస్తుంది. ఆ మాటలో, ఆ వాక్కులో అంత శక్తి ఉన్నదని చెప్పి ఆయన మాట మాత్రం సెలవు మాట్లాడుతున్నాడు. కానీ మనం అందరి మాటలు వింటాం, పక్కల మాటలు వింటాం, ముందల మాటలు వింటాం, వెనుకల మాటలు వింటాం, మన మీద కొంచెం పెద్దవాళ్ళ మాటలు వింటాం. కానీ ఎవరి మాట వినాం? దేవుని మాటను వినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగానే కొన్నిసార్లు అంతగా ఉంటే దేవుని బైబిల్ చదువుతాం, చదివి దాన్ని మూసి పెడతాం తప్ప దాంట్లో ఉన్నదాన్ని మనము అనుసరించడానికి, దాంట్లో ఉన్న మాట దేవుడు నాతో ఏం మాట్లాడాడో గమనించము. దాని మాట మాట్లాడాడు కదా, దాని ప్రకారం చేద్దామని మనం పూనుకోం. అలాగ ఉండబట్టే అనుకున్న దాన్ని, ఆశించిన దాన్ని పొందలేకపోతున్నాడు మానవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ అలా కాకుండా అబ్రహాం వలె, ఇదిగో నీవు ప్రేమిస్తున్న నీ ఒక్కగానొక కుమారుడు ఇస్సాకును నా కొరకు మోరియా పర్వతంలో ఒక పర్వతం మీద బలిగా అర్పించు అని అంటే ఎస్ అని చెప్పి ఆయన వెళ్ళిన దానికి ప్రతిఫలాన్ని దేవుడు ఆయనకి ఇచ్చిండు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. కొన్నిసార్లు మనకు ఆయాసం అవ్వచ్చు, కొన్నిసార్లు కఠినంగా ఉండొచ్చు, కొన్నిసార్లు బాధ వేయచ్చు, కొన్నిసార్లు దేవుడు మాట్లాడుతున్న మాటలు నీకు ఆయాసం కలిగించినట్టుగా, బాధ వేసినట్టుగా, ఇబ్బందికరంగా, చేయలేనిదిగా అనిపించవచ్చు. కానీ నువ్వు చేస్తే హల్లెలూయా మేలు పొందుకుంటావు, నీవు చేస్తే జీవాన్ని పొందుకుంటావు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. అవి మామూలు మాటలు కావు. ఈ లోకంలో ఉన్నటువంటి ఈ లోకంలో మాయ మాటలు కావవి. దీనికి స్తోత్రం, హల్లెలూయా. సాతాను మాయ మాటలు చెప్పి, ఇదిగో ఆకాశంలో ఇక్కడున్న అన్నీ కూడా నీకు ఇస్తా, నాకు సాగిలపడని చెప్పి అంటుంది. అవన్నీ కూడా ఆయన వల్ల అయినాయి అని దానికి తెలియదు. దానికి స్తోత్రం, హల్లెలూయా. మనం కూడా ఏమవుతున్నా అంటే అన్నీ తెలిసి కూడా మాట వినని వాళ్ళని ప్రజల్లాగా ఉంటున్నాం.
అన్నీ తెలిసి కూడా నీవు మాట వినడంలో ప్రజల్లాగా ఉంటే ఏం జరుగుతుందంటే నీవు సాతానుకు లోబడ్డవాడుగా ఉంటావు. దీనికి స్తోత్రం. హల్లెలూయా. సాతాను అదుపులో మనం ఉండి అది చెప్పినట్లు చేసేవారుగా ఉంటాం. అప్పుడు దేవుని నుంచి సంబంధం తెగిపోతుంది. దేవుని యొక్క మాటకు నీవు విలువనియ్యవు. దేవుని మాటకు నువ్వు ఏమాత్రం లెక్క చేయవు. ఈ లోకానుసారమైన జీవితాన్ని అలవాటు పడిపోయి లోకంలో ఉన్న వాటినే ఎక్కువగా ఎంచి వాటి వెంబడి పరిగెత్తుకుంటూ వెళ్తాం. హల్లెలూయా. కాబట్టి అలా కాకుండా దేవుడు మాట ద్వారా ఆకాశాన్ని భూమిని సృజించాడు అని నీవు నమ్మితే ఈ మాట ఎంతో గొప్పది. హల్లెలూయా. ఏమన్నాడు? ఆయన సాధు లేని వారిని ఆయన సాధుపరిచిండు మాటతో. హల్లెలూయా. ఎంత గొప్పగా ఆయన ఈ మాట అంటే వాక్యం అంతా కూడా ఆయన మాటలే. ఒక్క పొల్లైనను ఇందులో ఏమంట, ఒక పొల్లైనను ఇది జరగకుండా, ఇందులో జరగకుండా ఏది కూడా ఆగిపోదు అని చెప్పి మాట్లాడాడు. అందుకే దేవుని మాటకు మనం లోబడదాం. దేవుని మాట ప్రకారం మనం జీవిద్దాం. వాక్యానికి విలువనిద్దాం. వాక్యానుసరమైన జీవితాన్ని జీవిద్దాం. ఖచ్చితంగా దేవుడు నీ జీవితంలో గొప్ప మేలును ఆయన నీ కొరకు దాచి ఉంచండు. దానికి స్తోత్రం. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ దినాన్ని నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలు అయ్యా. నీ మాట ప్రకారం జీవిస్తే ప్రభువా ఎంతో మేలని అయ్యా, విడుదల ఉన్నది, శక్తి ఉన్నది ప్రభువా. మేము జీవం పొందుకుంటాం. నీ మాటలో జీవం ఉన్నది ప్రభువా. నీ మాటలో తండ్రి అయ్యా అయా సమాధానం ఉన్నది, సంతోషం ఉన్నది అని మేము విన్నాం. అవును తండ్రి, నీ మాట ప్రకారం నీ వాక్యానుసరమైన జీవితం ప్రతి బిడ్డకు దయచేయి. వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారితో మాట్లాడేందుకు నీకు వందనాలు. అలా జీవించుదురుగాక, అలా వారు ఉందుదురుగాక. ఒకవేళ ఎప్పుడైతే తప్పులో వెళ్ళారో, ఎప్పుడైతే పాపంలో ఉన్నారో, ఆదాము అవ్వ ఎలాగైతే ఒకరినొకరు నిందించుకున్నట్టుగా మనిషిగా చూడని తనం వస్తుంది, మనిషిని ప్రేమించే తనం వస్తుంది. అవునయ్యా, చీకటి మమ్మల్ని ఏలుతుంది. చీకటిలో మేము ఉంటాం. చీకటి చేత మేము ఏలబడతాం. ఒకరినొకరు ప్రేమించుకోం, ఒకరినొకరు తక్కువ ఎంచుకుంటాం, ఒకరినొకరు కించపరుచుకుంటాం, ఒకరినొకరు కొట్టుకుంటాం. అలా కాకుండా సాటి అయిన సహాయం అన్న ఆ వ్యక్తి పాపంలో ఉన్నప్పుడు ఇదిగో నీవు తయారు చేసిన ఈ స్త్రీనే అని అన్నట్టుగా, ఇదిగో దేవుడు అంటున్నాడు, నిన్ను వలే నీ పొరుగు వారిని ప్రేమించు, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించు. అది ఆయన ఆజ్ఞ, అది ఆయన మాట. ఆ మాట ప్రకారం నీవు చేసి చూడు. దేవుని యొక్క గొప్ప శక్తిని నీవు పొందుకుంటావు, గొప్ప మేలు నీవు పొందుకుంటావు, గొప్ప విడుదల నీవు పొందుకుంటావు. విడుదల వస్తుంది, శాపం నుంచి విడుదల వస్తుంది, పాపం నుంచి విడుదల వస్తుంది. దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. పరిశుద్ధాత్మ దేవ, ఈ దినం ప్రభువా, అవును తండ్రి, ఎప్పుడు విన్న మాటలే, కానీ ఈరోజు భిన్నమైన మాటలు, భిన్నమైన రీతిగా నాతో మాట్లాడావయ్యా. నీ మాటకు నేను లోబడేవానిగా, నీ మాట ప్రకారం నేను జీవించువానిగా నన్ను బలపరచును ఆయన. నీకు వందనాలు. నేను నిశ్చయించుకుందునుగాక, నేను అలా జీవించుదునుగాక అయ్యా. నీ కొరకు ప్రభువా ఈ లోకమును బ్రతుకుతునుగాక. అవును ప్రభువా, ఎక్కువగా ఎంచినప్పుడు, తేటగా చూస్తున్నప్పుడు ఆ చెడు మాటలు మమ్మలను ఎలా ఉంటాయంటే ప్రేరేపించేదిగా ఉంటుంది, ఎక్కువ ఎంచేదిగా ఉంటుంది, తప్పు జరిగించేదానికి మమ్మల్ని నడిపిస్తుంది. అవును తండ్రి, అలా కాకుండా కఠినంగా సూటిగా నువ్వు మాట్లాడుతున్నావు. దాన్ని ప్రభువా నేను అది కఠినంగా ఉన్నప్పటికీ నేను తీసుకున్నట్లుగా సహాయం దయచేయి. అది నేను ప్రభు పొందుకున్నట్లు సహాయం దయచేయి. అలాంటప్పుడు ప్రభువా అప్పటికి కొంతవరకు నాకు ప్రభువా కఠినంగా ఉంటుందేమో, కొంతవరకు నాకు బాధ కలుగుతుందేమో, కానీ ఆ తర్వాత నేను మేలు పొందుకుంటాను, నేను ప్రభువా సమాధానం పొందుకుంటాను, నేను తండ్రి సంతోషం పొందుకుంటాను, నేను జీవం పొందుకుంటాను, నేను విడుదల పొందుకుంటాను అని నీవు అనుకుంటే దేవుని మాట వింటావు. కాదు, అప్పటికప్పుడు ఎంతో మేలుగా ఉన్నట్టుగా, ఎంతో లాభంగా ఉన్నట్టుగా సాతాను నిన్ను ప్రేరేపిస్తూ నాశనంలోకి నడిపిస్తుంది. కాబట్టి మనం గమనించాలి, దేవుని మాటకు లోబడుతూ దేవుని వాక్యానుసరమైన జీవితాన్ని మనం జీవించాలన్నది దేవుని యొక్క చిత్తం, ఆయన చిత్తం. పరిశుద్ధాత్మ దేవా, కానీ ప్రతి బిడ్డ ప్రభువా నీ మాటకు లోబడి మనిషిగా ఎంచేవారుగా తయారు చేయండి అయ్యా.
అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డను బలపరచమని ప్రార్థిస్తున్నాం. ఒకరినొకరు ప్రేమించుకునే తత్వం అయ్యా నీలో ఉన్నది. ఆ మాటకు లోబడి వారు జీవించదురుగాక. అలాగా అబ్రహాము ఎలాగైతే నీ మాటకు లోబడి ఆయన ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో అలాగా ప్రతి బిడ్డ తండ్రి ఆశీర్వాదం పొందుకుందరుగాక. యోబు ఎలాగైతే మాట్లాడాడో అలాంటి యథార్థత ప్రతి ఒక్కరికి దయచేయి, అలాంటి కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి బిడ్డను బలపరచండి, మీ శక్తితో నింపండి, మీ ప్రభావంతో నింపండి ప్రభువా. వారు లోబడి నీ మాట ప్రకారం జీవించుదురుగాక. అలాంటి గొప్ప కృప ప్రతి బిడ్డకు దయచేసి మహిమ పొందమని యేసు సర్వశక్తి గల నామములో అడిగి స్తుతించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రజలందరికీ వందనాలు. దీనికి స్తోత్రం.